సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు మత్తయి సువార్త 14వ అధ్యాయము 20వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు నీ బ్రతుకులో ఇచ్చే ఆశీర్వాదము ఎట్టి రీతిగా ఉండబోతుందో నీకు ఇది నాన్న ప్రకటన చేస్తూ ఉన్నారు. ఈ కాంటెక్స్ట్లో గనక చూసినట్లయితే అక్కడ యేసుప్రభు మాటలు వినడానికి, యేసుప్రభు వాక్కులు వినడానికి అనేక మంది జనములు తండోపతండములుగా వచ్చి ఆయన మాటలు వింటూ ఉన్నారు. వారికి భోజన సమయం అయింది, కానీ పెట్టడానికి వారి దగ్గర ఏమీ లేవు. అయితే అక్కడ ఒక చిన్న బాలుడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నవి. వాటిని యేసుప్రభుకి ఇచ్చినప్పుడు ఆయన ఆకాశము వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చారట. ఇచ్చినప్పుడు శిష్యులు జనులకు వడ్డించారు. వడ్డిస్తే అక్కడ ఉన్న వారందరూ తిని తృప్తిగా తిన్న తర్వాత మిగిలిన ఆ ముక్కలు గంపలలో ఎత్తితే అవి 12 గంపలు నిండుగా వచ్చాయట. అక్కడ స్త్రీలను పిల్లలను కాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఎక్కడ చూసినా పురుషులు తక్కువ మంది ఉంటారు, స్త్రీలు పిల్లలు సంఖ్య ఎక్కువగా ఉంటారు. అయితే ఇక్కడ పురుషుల సంఖ్య మాత్రమే 5,000 మంది ఉంటే స్త్రీలు పిల్లలు దానికి రెట్టింపు ఉండొచ్చుగా. సో ఇక్కడ ఈ దినాన్ని నీ దేవాది దేవుడు నీకిస్తున్న వాక్కు ఏమిటి అనగా, నేస్తమా, ఈ దినాన్ని దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదము, దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగము, దేవుడు నీకు ఇచ్చిన దీవెన చిన్నగా ఉంది, ఇది కొంచెమే అని నీవు నిరుత్సాహపడకు. ఎందుకంటే 5 రొట్టెలు 2 చేపలు అంతమంది భుజించినట్లుగా దేవుడు ఆశీర్వదించారు. సో నీ బ్రతుకులో కూడా నేస్తమా, నీకున్న ఆశీర్వాదము, దేవుడు నీకిచ్చిన ఆశీర్వాదము నీవు సంతృప్తిగా స్వీకరించు, సంతోషముగా స్వీకరించు. తృప్తిలో నుంచి దేవుడు నీకు అనేక ఆశీర్వాదములు కలగనట్లుగా దీవిస్తారు. ఆ 5 రొట్టెలు 2 చేపలే యేసు ప్రభు గారు ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి విరిచి పంచిపెట్టారు, శిష్యులకు ఇచ్చారు, శిష్యులు పంచారు. ఇవి ఎంత ఉన్నతమైన ఆశీర్వాదం అంటే మాటలలో చెప్పలేనంత ఉన్నతమైన ఆశీర్వాదం. సో నేస్తమా, నీ బ్రతుకులో కూడా దేవుడు అంత నిండారుగా మెండుగా ఆశీర్వాదమునిచ్చి నిన్ను జీవింపచేస్తారు. దేవుడి దినాన్ని నీకు ఇచ్చిన దానిని నీవు సంతోషముగా ఆనందముగా స్వీకరించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఉన్నతమైన ఆశీర్వాదములు నీ బ్రతుకులో నీవు పొందుకుంటావు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. జీవము కలిగిన దేవుడా, మా ప్రియులందరినీ వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము. అందరికీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. ఈ దినము పుట్టినరోజు వేడుకలు, వివాహములు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించండి. నాయన కుటుంబంలో ఉన్న యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి రాజా. బిడ్డలందరికీ సకాలంలో చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించి సంతృప్తికరమైన జీవితములు బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము. విద్యాభ్యాసంలో ఉన్న బిడ్డలకు ఉన్నతమైన విద్యను, భవిష్యత్తును ప్రసాదించండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకి ఆరోగ్యమును, ధైర్యమును ఇవ్వండి తండ్రి. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమని ఇన్ టైంలో రాసి ఉన్నతమైన విజయములు పొందుకునే మహాభాగ్యం దయచేయండి తండ్రి. అప్పుల బాధలతోనూ, అనారోగ్యములతోనూ, మానసిక చింతలతోనూ బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి పరిస్థితి నుంచి విడుదల కలిగచేయండి దేవా. ప్రతి కుటుంబంలో కూడా మెండైన ఆశీర్వాదములు ఇవ్వండి. అందరికీ హాయినివ్వండి తండ్రి. నాయన సంతృప్తికరమైన జీవితములు ప్రసాదించి మీ కృపలో నడిపించమని ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.